ది గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ, స్కై న్యూస్ పేరుకే ప్రపంచ మీడియా సంస్థలు. విలువల్లో మాత్రం వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మరీ ముఖ్యంగా భారత్పై విషం చిమ్మటంలో వెస్ట్రన్ మీడియా సంస్థలు చూపే అత్యుత్సాహం అంతా ఇంత కాదు. పహల్గాం విషయంలోనూ అదే పని చేశాయి ఆ సంస్థలు. ప్రపంచమంతా భారత్ను బాధిత దేశంగా చూస్తుంటే ఇండియాను విలన్గా చూపించడానికి చాలా కష్టపడ్డాయి. ఆ కష్టానికి ఫలితంగా భారత్తో చీవాట్లు తింటున్నాయి. ఇంతకు పహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచమంతా మద్దతిస్తున్న వేళ పాశ్చాత్య మీడియా మాత్రం ఎందుకు బ్లేమ్ చేసింది? వెస్ట్రన్ మీడియాకు మోదీ సర్కార్ ఇచ్చిన జలకేంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. పహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచమంతా ఒక తీరుతో ఉంటే పశ్చిమ దేశాల మీడియాది మరొక తీరు. ఇలాంటి ఒక అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాం అనుకున్నాయో ఏమో కానీ భారత్ను బ్లేమ్ చేయటం మొదలుపెట్టాయి. పహల్గాం ఉగ్రదాడిపై బ్రిటన్ మీడియా బీబీసీ ఓ కథనాన్ని ప్రచురించింది. పహల్గాం అటాక్ను వివరించడానికి టెర్రర్ అనే పదాన్ని 3 సార్లు మాత్రమే యూజ్ చేసింది. అది కూడా ప్రపంచ నేతలు టెర్రరిజం అనే మాటల్లో భాగంగానే ఆ పదాలను వాడింది. అంటే బీబీసీకి కశ్మీర్లో జరిగిన దాడి ఉగ్రదాడిగా కనిపించలేదన్నమాట. ఇక మరో పశ్చిమ మీడియా సంస్థ గార్డియన్ కూడా అంతే. ఈ మీడియా అవుట్లెట్ కూడా కేవలం ప్రపంచ నేతల మాటలను మాత్రమే వెల్లడించింది. కానీ తన ఫస్ట్ ఆర్టికల్లో మాత్రం మరీ దారుణంగా ఉంది. అనుమానిత వ్యక్తులు 26 మంది పర్యాటకులను చంపారని తెలిపింది. ఇక్కడ అనుమానించదగిన విషయం ఏమిటంటే గార్డియన్ జర్నలిస్టిక్ విలువలు. నెక్స్ట్, న్యూయార్క్ టైమ్స్ ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రపంచానికి పరిచయం చేసింది. 26 మంది పౌరుల భయానక ఓచకోతగా వెల్లడించింది. ఈ కథనాన్ని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మిలిటెంట్ కాదు, టెర్రరిస్ట్ దాడి అని సరిచేసింది. ఇక బ్రిటన్కు చెందిన మరో మీడియా సంస్థ స్కై న్యూస్ కూడా ఇలాగే చేసింది. టెర్రర్ అనే పదాన్ని మాత్రమే కోట్ చేసింది. ఫ్రాన్స్ 24 సంస్థ ఈ దాడిని కొందరు సాయుధులు చేశారని వెల్లడించింది. సాయుధులు అంటే ఆయుధాలు ధరించిన వారు అని. అంటే వాళ్ళు ఉగ్రవాదులే అవ్వాల్సిన అవసరం లేదు. చివరికి టర్కిష్ మీడియా సంస్థ టీఆర్టీ కూడా పహల్గాం ఉగ్రదాడి కథనాన్ని వక్రీకరించింది. కశ్మీర్ కాల్పుల ఘటనలో అనేక మంది పర్యాటకులు మృతి చెందినట్లు నివేదించింది. సాంకేతికంగా ఆయా మీడియా సంస్థలు చెప్పింది నిజమే కావచ్చు, కానీ పహల్గాం దాడిని చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నాలే చేశాయి ఆయా మీడియా సంస్థలు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నాయి? పశ్చిమ దేశాల మీడియా సంస్థలు పహల్గాం కథనాల్లో వాడిన పదాలు, వివరణలు చాలా ముఖ్యమైనవి. ఈ కథనాలను లక్షల మంది చదువుతారు. ఆయా దేశాల ప్రజల అభిప్రాయాన్ని సదరు మీడియా సంస్థలు మార్చేస్తాయి. అందుకు ఒకే ఒక్క కారణం, రాజకీయాలు. ఓసారి 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిని చూస్తే అప్పట్లో అమెరికాకు చెందిన అన్ని మీడియా సంస్థలు దాన్ని ఉగ్రదాడిగానే నివేదించాయి. ఎందుకంటే ఇజ్రాయెల్కు పశ్చిమ దేశాల మీడియా సంస్థలు అనుకూలంగా ఉంటాయి. హమాస్ను ఉగ్రవాదులని పిలవటానికి వెస్ట్రన్ మీడియాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ భారత్ విషయానికి వచ్చేటప్పటికీ అసలు విషయాన్ని మరొకలా మార్చేస్తాయి. వార్తల సీరియస్నెస్ను తగ్గిస్తాయి. కానీ భారత మీడియా సంస్థలు ఎప్పుడూ అలా చేయవు. 9/11 ఘటనను, అక్టోబర్ 7న హమాస్ దాడిని ఉగ్రదాడులుగానే నివేదించింది ఇండియన్ మీడియా. మరోవైపు పశ్చిమ దేశాల మీడియా సంస్థలకు మోదీ సర్కార్ దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చింది. మొదట బీబీసీని టార్గెట్ చేసింది. కశ్మీర్లో జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్ వీసాలను భారత్ రద్దు చేసింది అనే శీర్షికతో బీబీసీ ఓ కథనం ప్రచురించి అందులో పహల్గాం దాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొంది. ఈ కథనంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడిపై ఇలాంటి పక్షపాత ధోరణి ఏంటని భారత బీబీసీ అధిపతి జాక్ మార్టిన్కు లేఖ రాసింది. వాస్తవాలేంటో పరిశీలించాలని గడ్డిపెట్టింది. అంతేకాదు, పహల్గాం దాడిపై బీబీసీ ఉద్దేశాలేంటో పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పహల్గాంలో జరిగింది ముమ్మాటికి ఘోరాతి ఘోరమైన ఉగ్రదాడి. మీడియా సంస్థలు ఏ దేశానికి చెందినవైనా పొలిటికల్ ఫిల్టర్లను వాడటం మానేయాలి. నిజాన్ని నిజంగానే చూపించాలి. ఉగ్రవాదం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. భారత్లో ఒకలా, ఇజ్రాయెల్లో మరోలా ఉండదని ఇప్పటికైనా పశ్చిమ మీడియా సంస్థలు తెలుసుకోవాలి.